వీరభద్రం నాకు 10 సంవత్సరాలుగా మంచి మిత్రుడు. అతను దర్శకుడు కాకముందు నుంచే మంచి కమర్షియల్ సక్సెస్ ఇవ్వగలుగుతాడని నమ్మకం ఉండేది. అలాగే తన మొదటి సినిమాకే 100 రోజుల పండుగ జరుపుకోవటం నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. తను హీరో నరేష్ గారి లాగే, నిర్మాత అనిల్ సుంకర్ గారి లాగే సక్సెస్ ఇవ్వటం ఎలా అలవాటు చేసుకున్నారో వాళ్ళు, తిను కూడా అలాగే ప్రతి సినిమా విజయవంతం చేసే అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ వేదిక మీద నా చిన్న సూచన లేకపోతే అభిప్రాయం ఏంటంటే, అనిల్ శంకర్ గారు లాంటి పెద్ద నిర్మాతలు కొత్త దర్శకులతో సినిమా చేయాలని, పెద్ద దర్శకులు కొత్త నటులతో సినిమాలు చేయాలని, ఇది పరిశ్రమకి మంచి ఆరోగ్యకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాను. I am really happy for my friend Naresh. Congrats Naresh once again. ఆనవాయితీ అయిపోతుంది కంగ్రాట్స్ స్టేజ్ మీద చెప్పడం రియలీ. అండ్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇందాక పర్మిషన్ తీసుకున్నాను చౌదరి గారి దగ్గర. చౌదరి గారు ఈరోజు ఉదయ్ కిరణ్ అంటే చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే ఆ డైలాగ్ కదా గుర్తొస్తుంది. వెల్, మా గురుగారు తేజ గారు ఆ సినిమా డబ్బింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయన భుజాల మీద వేశారు. సో నా పరిచయం, నాకు చౌదరి గారికి పరిచయం, అప్పటి పరిచయం. ఈరోజు ఐఎమ్ రియలీ హ్యాపీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐఎమ్ రియలీ హ్యాపీ. చౌదరి గారు మొట్టమొదటి సినిమా 100 days చాలా చాలా శుభ సూచకం. మీరు ఇలాగే 100 days సినిమాలు అలాగే తీస్తూ మధ్యలో ఎక్కడ మాతో కూడా సినిమా చేస్తూ అందరి దీవెనలు అందుకోవాలని నాకు కూడా ఉంది. సో అండ్ అనిల్ గారికి వన్స్ అగైన్, అనిల్ గారు కంగ్రాట్స్ సార్. ఈ సంస్థ నిజంగా ప్రతి ఒక్క సినిమా తీస్తున్నప్పుడు క్వాలిటీ అన్నది ఏంటి అన్నది, క్వాలిటీకి ఒక బెంచ్ మార్క్గా నిలబడటం అన్నది జరుగుతూ వస్తుంది. సో మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఈ సినిమా టెక్నీషియన్, స్టాఫ్, ఈ క్రూ, టీమ్, యాక్టర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాట్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అన్నా పెళ్ళంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను ఈ ఫంక్షన్కి నరేష్ నాకు మార్నింగ్ చెప్పాడు, ఇలా 100 days ఫంక్షన్ చేసినాం, ఫ్రీ ఉంటారా అని. డెఫినెట్గా నేను నరేష్ ఇద్దరం ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయింది. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. అండ్ నరేష్ గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ నాకు ఒక మంచి వెల్ విషర్. అండ్ నాకు ఎప్పుడైనా ఫస్ట్లో నా కెరియర్ స్టార్టింగ్ మంచి 2 సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి, దాని తర్వాత కొంచెం అలా 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 అయింది. బట్ ఆ టైంలో నరేష్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ నరేష్ వల్ల చాలా నేను నేర్చుకున్నాను. ఐ రియలీ వాంట్ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమా 100 days కంప్లీట్ అయింది. అండ్ ఇందాక నరేష్ నాకు చెప్పాడు, ఫస్ట్ టైం నా సినిమా ఒక 100 days ఫంక్షన్ చేస్తున్నాను. సో నరేష్ కంగ్రాట్స్ ఫర్ దాట్. అండ్ సినిమా తప్పక 50 days అయింది రీసెంట్గా. సో ఐ హోప్ అది కూడా 100 days అవుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫిల్మ్ నరేష్ది 200 days అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీరభద్ర గారు నాకు పరిచయం లేదు, ఐ మెట్ హిమ్ టుడే. అండ్ రియలీ చాలా బాగా తీశారు ఈ సినిమాని. అండ్ ఇలాంటి డైరెక్టర్ని, ఇలాంటి న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ అనిల్ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి ఒక సినిమా చేసినందుకు రియలీ రియలీ హ్యాపీ దట్ ఇలా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్స్ చేసిన ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది ఉన్నారని. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అండ్ అలాగే ఆర్టిస్ట్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వచ్చారు, అందరూ ఆస్వాదించారు. ఫ్రమ్ ద బిగినింగ్
అందరి బ్లెస్సింగ్స్, అందరికంటే ఎక్కువ ఈవీ గారి బ్లెస్సింగ్స్ వల్ల ఈ విజయం సాధ్యమైంది. స్టార్టింగ్ నుంచి ఎవరు ఎన్నున్నా సరే మా టీం మాత్రం వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ 100 days. ఇక్కడ డైలాగ్ రైటర్ ఒకటి మిస్ అయ్యారండి, కామాలోకి వెళ్ళారు. కామా అంటే ఆ కామా కాదు, సరదాగా నిద్రపోతున్నారు. ఆయన పాపం వెరీ ఫస్ట్ డే 100 days నాకు ఫస్ట్ షీల్డ్ వస్తుందా రాదా అనేవాడు. వాళ్ళు మిస్ కొట్టాడండి, శ్రీధర్ సేపన. అండ్ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ద కోఆపరేషన్ వీ గాట్ విత్ ద టీమ్, అంటే వీ యూస్ టు వర్క్ డే అండ్ నైట్, ల్యాబ్ కానీ అది కానీ సెట్లో కానీ అందరం కలిసి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో, స్ట్రైక్ అని అదని ఇదని, వీ యూస్ టు ఓవర్కమ్ దట్. ఈవెన్ రిలీజ్కి ముందు రోజు కూడా మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ జస్ట్ యాజ్ అ టీమ్ వర్క్. ఇది ఏం చేద్దాం, కొందరు ల్యాగ్ ఫీల్ అవుతున్నారు, ఏం చేద్దాం, ఇలా ఆలోచించి we made it successful and credit goes to the entire team. దానికి టు స్టార్ట్ విత్ హీరో నరేష్. నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్ ఇన్ సెన్స్ ఐ కెన్ ఆల్వేస్ టెల్ దట్ వీ కెన్ డిస్కస్ స్టోరీస్ అండ్ వీ కెన్ మేక్ మూవీస్ ఫర్దర్ హిట్స్ ఆల్సో. ఇందాక మట్టి చాలామంది అడిగారండి నెక్స్ట్ మూవీ ఏంటని. నెక్స్ట్ మూవీ ఏంటని తెలియదు కానీ నరేష్తో వీఆర్ గోయింగ్ టు మేక్ అనదర్ బ్లాక్ బస్టర్ అండ్ మోస్ట్లీ ఇట్ విల్ బీ ఇన్ డిసెంబర్ మేము స్టార్టింగ్. అండ్ ఎప్పుడు మంచి స్క్రిప్ట్ దొరికినా నరేష్ లాంటి ఆర్టిస్ట్తో విల్ బీ ఆల్వేస్ రెడీ. అండ్ ఇట్స్ ఫ్రెండ్లీ మూవీ లాగా వెళ్ళిపోతుంది. స్క్రిప్ట్ విషయంలో కూడా వి జస్ట్ డిస్కస్, డూ ఎవ్రీథింగ్ అండ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. విజయ్ ప్రసాద్ గారు ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ సక్సెస్ఫుల్గా నరేష్కి 100 days ఇవ్వబోతున్నారు. అండ్ ఇమీడియట్గా ఇట్స్ సెకండ్ మూవీ. ముఖ్యంగా సీనియర్ నటుడు నరేష్కి కంగ్రాచులేషన్స్. సీనియర్ ఎందుకన్నా అంటే నవ్వుతున్నారు ఎందుకు, ఎన్ని సినిమాలు చేశాడు తెలుసా మీకు? అసలు 36 సినిమాలు చేశాడు. సో నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉన్న చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంకా 36 సినిమాలు చేయలేదు. సో ఫస్ట్ యాక్చువల్లీ నరేష్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఒక చిన్న డౌట్, ఒక భయం ఏంటంటే సంవత్సరానికి 5 ఆడియో ఫంక్షన్లు అటెండ్ అవ్వాలి ఎలా అనుకుంటూ ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటన్నది. సంవత్సరానికి 5 ఆడియో ఫంక్షన్లే కాదు, 5 50 days ఫంక్షన్లు, 5 100 days ఫంక్షన్లు కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది చాలా కష్టమైపోయింది ఈ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయటం. వన్ మోర్ థింగ్, మేము కలిసినప్పుడల్లా మా యాక్టర్స్ అందరికీ పేర్లు పెడుతుంటాడు, ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పి. వరుణ్కి బ్రో స్టార్ అని పెట్టాడు. అయితే ఇప్పుడు ఒక మంచి పేరు దొరికింది నరేష్కి. వెనకాల నేను చెప్తున్నాడు, లేదు అన్నీ చెప్పం కదా మనం మాట్లాడుకుని. ఇండియన్ టీంలో రాహుల్ ద్రావిడ్కి ఆ పేరు ఉండేది మిస్టర్ డిపెండబుల్ అని. ఐ థింక్ హీఈస్ ద డిపెండబుల్ స్టార్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే నరేష్తో సినిమా తీసేవాళ్ళు ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్, డిపెండబుల్ స్టార్ నరేష్ అని వేసేయండి స్టార్టింగ్లో టైటిల్స్లో. ఐ థింక్ హీఈస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సక్సెస్ ఐ థింక్ ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇంతకుముందు ఎప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ గారికి ఒకే సంవత్సరంలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇంత హిట్లు ఉన్నాయి అని చెప్పేవారు. కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో నరేష్ ప్రూవ్డ్ ఇట్ దట్ ఇట్స్ పాసిబుల్. అటువంటి సక్సెస్ పర్సంటేజ్ ఎప్పటికి రాదు. ఎందుకంటే నేను మొన్న ఫోన్ మాట్లాడుతుంటే మొన్న ఫోన్ మాట్లాడుతుంటే వైజాగ్ వెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా సీమటప్పకి 50 days ఫంక్షన్ అన్నాడు. ఇవాళ పొద్దున్న ఫోన్ చేసి వాళ్ళ సాయంత్రం వస్తున్నావుగా అన్నాడు. దేనికి రా అంటే ఇలా ఆహనా పెళ్ళి అంటే 100 days ఫంక్షన్, ఏదో సినిమాకి వెళ్దాం అన్నట్టు చెప్తున్నాడు. 100 days ఫంక్షన్లో 50 days ఫంక్షన్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఐఎమ్ షూర్ అసలు ఇటువంటిది జరగదు మళ్ళీ. ఇటువంటి సక్సెస్ పర్సంటేజ్ కానీ సక్సెస్ రేట్ కానీ ఇంకెవరికి ఉండదు. ఇదే సక్సెస్ రేట్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎంటర్ అవగానే స్టేజ్ వైపు చూసిన వెంటనే ఇదేదో 100 days ఫంక్షన్లా లేదు, ఒక చిన్న అవార్డ్స్ ఫంక్షన్లా ఉంది. సో ఒక సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఎన్నో వచ్చి ఇటువంటి మంచి సినిమాలను, హెల్దీ ఫిల్మ్స్ని, మంచి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకున్నా. సో 100 days సందర్భంగా మొత్తం టీమ్కి మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాము గారు అలామద్లైన్ ప్రొడ్యూసర్ అండ్ నెక్స్ట్ నరేష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఆయన ఏదో పని ఉండటం వల్ల వెళ్ళిపోయారు. ఆయన తరఫు నుంచి కూడా మొత్తం టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. My first movie completing 100 days. Thank you
to my producer, my director, my co-actors, and everyone, like the entire cast and crew. It's been really fun working on the film, and you know, like one after another, there have been events, there have been things happening. Like the first 10 days, I remember it was exciting. Then 50 days, and now 100 days. So I really hope, I'm looking forward that it completes more and more of successful days. And thank you. ఈ సినిమా గురించి నాకు చెప్పినప్పుడు ఈ స్టార్ కాస్ట్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నరేష్ చాలా మంచి హీరో, అలా మా గురువు గారు అబ్బాయి. అలాగే శ్రీహరి గారిది ఇందులో చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నా కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ అయిన డీలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. నాకు ఎంతో కోఆపరేట్ చేసి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి ఒక రీజన్ అయ్యారు ఆయన శ్రీహరి గారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా ఆ సినిమాలో ఉన్నారు. చెప్పి మొత్తం ఈ సెటప్ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా అంటే నేను ఎప్పుడు కూడా అనిల్ కొంచెం నేను ఆలోచించాను అంటుంటాను. బట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఈ స్టార్ కాస్ట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేయని చెప్పాను. సో ఈ సినిమా చేసి ఈ సినిమా ఈరోజు ఇలా 100 days అనేది పెద్ద పెద్ద సినిమాలకి జరగట్లేదు. అలాంటి ఈ బడ్జెట్లో తీసిన ఈ సినిమా 100 days జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు అనిపిస్తుంది నరేష్ ఎంతోమంది ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి మంచి మనిషి ఆశీస్సుల వల్ల నరేష్కి కానీ హెల్ప్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరిన్ని సినిమాలు తీయాలని చాలా పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.